హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చిక్కుడుకాయ కొత్తిమీర కారం. ఈ చిక్కుడుకాయ కొత్తిమీర కారం చాలా ఈజీ అండి. చాలా ఈజీ కదా చూపించబోదాం అనుకున్నాను, కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు ఎక్కడా దొరకలేదండి. సో మీకు చూపిద్దామని డిసైడ్ అయ్యాను. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా చాలా తక్కువ. చిక్కుడుకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, అంతే అండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రండి స్టార్ట్ చేసేద్దాం. ముందు మనం చిక్కుడుకాయలను ఉడికించుకోవాలి. దానికోసం నేను చిక్కుడుకాయలు ముందే ఒలిచేసి పెట్టేసుకున్నాను. ఇలా ఈ సైజులో కొలుచుకున్నాను. ఒక చిక్కుడుకాయని 2 ముక్కల కింద చేసుకున్నాను అనమాట. ఈ సైజు అయితే తినడానికి కూడా మనకి బాగుంటుంది. వీటిని ఉడికించేసుకుందాం. స్టవ్ మీద ఇలా బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకుని వాటర్ పోసుకోవాలి. వాటర్ కొలత ఏం లేదండి, చిక్కుడుకాయలు ములిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసి ఉడికించుకుందాం. ఇవి ఉడికేలోపు మనం కొత్తిమీర పేస్ట్ చేసేసుకుందాం. నేను 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. దానికి 1 కట్ట కొత్తిమీర, దాంట్లోనే మీ కారానికి సరిపోయేంత పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా వాటర్, చాలా తక్కువ పోసుకోండి. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం. కూరలోకి కొత్తిమీర పేస్ట్ రెడీ. మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరగ్గా రుబ్బుకోవాలి. చిక్కుడుకాయలు ఎక్కడ దాకా వచ్చాయో చూద్దాం. ఉడికిపోయండి. వీటిని వాష్ చేసుకుందాం. ఇలా నీళ్ళు మొత్తం పోయాయి కదా. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుని మిగతా ప్రాసెస్ చేద్దాం. దీంట్లో ఆయిల్, నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, మామూలు కూరల కంటే కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది. నూనె వేడెక్కింది. చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. దీనిలో రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర పేస్ట్ కూడా ఉంది కదా, దానికి దీనికి కలిపి వేసేసుకోండి ఉప్పు. దీన్ని ఒకసారి కలుపుదాం. బాగా ఉడికిపోయాయి కదా, గరిటె పెడితే మెత్తబడిపోతాయని చెప్పి నేను ఇలా కలుపుతున్నాను. ఇప్పుడు దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసేసుకుందాం. నూనెలో చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి. ఒక 20-30 సెకండ్స్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం. చూసారా, కొత్తిమీర ఉప్పు వేయగానే కొద్దిగా నీరు వచ్చింది. ఆ నీరు పోయి కొత్తిమీరలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. చాలా 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 సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. మా నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.